హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక 2 ఆకుల పసరు గురించి చెప్తున్నానండి. ఈ ఆకుల పసరు ద్వారా మీకు బ్రహ్మాండమైన మీకైతే ఏదైతే అనుకుంటున్నారో అది పక్కాగా జరుగుతుంది. సో నేను దీని గురించి చాలా చెప్పానండి. కాకపోతే ఒకటి మన లోపల నుంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇంకొకటి బయట నుంచి అనేసి నేను వేరు అనేసి వీడియోలు అయితే చేయడం జరిగింది. అంటే ఒకటి బయట నుంచి ప్రయత్నం చేయండి అని ఒక వీడియోలో చెప్పాను, ఇంకొకటి లోపల నుంచి ప్రయత్నం చేయమని చెప్పాను. అది చాలామందికి వర్కౌట్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ కొత్తగా ఒక విషయం అనేది తెలిసింది. ఇప్పుడు నేను చెప్పబోయే 2 వేరు తీగల ఆకుల పసరుతో బ్రహ్మాండమైన మీకు ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా ఉంటుంది. పూర్వం ఇలా చేశారు కొన్ని, సో మీకు చూపిస్తాను అన్నమాట. ఎందుకంటే అలా చేయకపోతే ఏదైతే ఈ ప్రక్రియ ఉన్నది ఎప్పటిదాకా ముందుగా రాకపోయేది. ఓకేనా, నేను లేట్ చేయకుండా ఇప్పుడు ఏంటో మీకు చూపిస్తాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఆ రెండింటిని చూపిస్తాను అనమాట. చూపించబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తే నల్లగా తెల్లగా ఒకసారి నొక్కండి. నొక్కగానే పక్కన బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. అంటే ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. అలా చేసిన వారికి నా వచ్చే కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారు. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇంకొక కొంత మా సబ్స్క్రైబర్ అయితే 4 లక్షల మంది సబ్స్క్రైబ్ అవుతారు. సో కొత్త వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరిదాకా చూడండి. ఇది మీకు ఎలా చెప్తున్నానో ఆ విధంగా ప్రయత్నం చేయండి. పూర్వం జరిగింది అలా మీరు చేసిన వారికి కంపల్సరీగా మీలో కొంతమైన మార్పు అనేది ఒక 20-25% పక్కగా ఉంటుంది. సో ఆ ప్రక్రియ ఏందో ఒకవేళ మీరు ప్రయత్నం చేయకుండా ఏంటో మీరు తెలుసుకోండి, నేను చెప్తానన్నమాట. సో ఇది లోపల నుంచి బయట నుంచి ఏంటి, ఈ 2 ఏంటి అని తెలుసుకుంటే ఫ్యూచర్లో మీకు కంపల్సరీగా ఈ వీడియో అనేది చాలా బాగా అయితే ఉపయోగం ఉంటుంది అన్నమాట. ఓకేనా, బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను. చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి, ఇప్పుడు నేను ఒకటి చూపించబోతున్నాను. ఫస్ట్ మెథడ్ ఇది మీ లోపల నుంచి మీరు ప్రయత్నం చేయాలన్నమాట. బయట నుంచి చేసేది ఒకటి చెప్తాను. తర్వాత ఇది చెప్పిన తర్వాత ఇది కంపల్సరీగా ఈ 2 విధాలు మీరు కనుక ప్రయత్నం చేస్తే మీలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే దానికి ఏదైతే శస్త్రచికిత్స అనేది ఉండకపోవచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. ఉంటుందండి, కంపల్సరీగా మీరు చూడండి. చూస్తే మీకే తెలిసిపోద్ది అనమాట. చూడండి, ఈ చెట్టు మీద, అంటే ఈ సర్కారు చెట్టు మీద కనిపిస్తుంది ఒకటి, మీకు చూసారా? ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. దీని గురించి నేను పెద్దగా వీడియోలు చేయలేదండి, ఒక్క వీడియో మాత్రమే చేశాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇది నిజంగా ఉపయోగపడుతుంది అనమాట. దీని గురించి ఒక 2 ముక్కలు చెప్తానండి మీకు అందరికీ. అంటే తెలియని విషయాలు కూడా ఏమైనా ఉంటే మీరు తెలుసుకుంటారని. సో చూడండి, దీన్ని ఆకనేసి, ఈ తీగ ఆకనేసి ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి తిప్పతీగ అన్నమాట. తిప్పతీగ గురించి మీకు చాలామంది మాకు తెలుసు, మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనేసి అనుకోకండి. దీని గురించి ఒక కొత్త విషయం అనేసి చెప్తానన్నమాట. దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, సో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఒకవేళ యూట్యూబ్లో మీకు చాలామంది చెప్పి ఉంటే మాత్రం, సో దాన్ని మీరు ఉపయోగం చేసిన వారైతే మాత్రం మీకు రిజల్ట్ రాకపోతే ఖచ్చితంగా ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇది మీకు ఏ సమస్య ఉన్నా సరేనండి, పొడి దగ్గు, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, కంటి చూపు సమస్యలు, మెదడు అంటే తల తిరగడాలు, ఎలాంటి సమస్యలు ఉన్నవారికి, అదేవిధంగా షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఏదైతే మన ఇది ఉందో, ఇది మనకి ఈ తిప్పతీగ ఆకులు అండి. ఈ రోజుకు ఒక 3 మన తమలపాకుల ఆకులు ఉంటాయి, చూసారా? ఆ విధంగా లేత ఆకులు కాదండి. మీకు ఇప్పుడు నేను చెప్పేది కొత్త రకం విషయం ఏంటంటే ఇదేనండి. మీకు చాలామంది ఏం చెప్పి ఉంటారంటే తిప్పతీగ తీసుకొని ప్రతిరోజు ఒక కషాయం లెక్క తయారు చేసుకొని మీరు సేవించినట్లయితే మీ ఆరోగ్య సమస్యలు బాగా మెరుగుపరుస్తాయి అనేసి చాలామంది పెద్దలు అంటే ఈ చెట్ల గురించి, పుట్ల గురించి చెప్పేవారు మీకు చెప్పి ఉండాలి. దాన్ని మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఉండాలి కొంతమంది, కానీ రిజల్ట్ రాలేదు. ఎందుకంటేనండి, వాళ్ళు తిప్పతీగ తీసుకోమని చెప్పారు, కానీ ఎలాంటి తిప్పతీగ తీసుకోవాలనేసి మీకు చెప్పలేదు ఎవరు. కాకపోతే మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఇప్పుడు యూట్యూబ్లో ఈ తిప్పతీగ గురించి చాలామంది చెప్పారండి. ఎటువంటి తిప్పతీగ మనం తీసుకోవాలనేది ఎవ్వరు చెప్పలేదు. యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. ఓకే, అదేంటో నేను చెప్తానండి. ఇప్పుడు ఇది లేత తిప్పతీగ చూడండి. దీంట్లో గుణాలు అనేసి, అంటే మన శరీరానికి కావలసిన గుణాలు ఈ ఆకుల్లో ఉంటాయి కదా, ఆ గుణాలన్నీ ఈ ఆకులో ఇంకా నింపుకోలేదన్నమాట. అంటే మీకు ఉదాహరణ ఎలా చెప్పాలో కూడా చెప్తాను చూడండి. ఈ కొత్తగా ఈ చెట్టు కాయ అనేది ఉందని చూడండి. ఈ చెట్టు కాయ ఉంది కదా, ఈ చెట్టు కాయ స్టార్టింగ్లోనూ, అంటే ఇప్పుడు స్టార్టింగ్లోనూ ఇక్కడ ఉంది. ఇది ఎలా చెప్పాలి,
స్టార్టింగ్లోనే కాయ అనేది రావడం జరుగుతుంది. కాయ రాగానే ఆ కాయ పూత వస్తుంది. పూత రాగానే మన కాయలో గింజలు అనేది ఏర్పడవు. కొన్ని రోజుల తర్వాత గింజలు అనేది ఏర్పడతాయి. ఆ గింజలు ఏర్పడిన తర్వాత మనం తినాలి. అది తింటే మన ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉంటాయి. అంతేగాని ఇప్పుడు మనకు ఏదైతే మనకు ఆ గింజలు రాకముందే మనం దాన్ని తిన్నామనుకోండి, మనకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉందో అది పోవాలంటే పోదన్నమాట. తిప్పతీగ ఆకు చాలా బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా యూజ్ చేయొచ్చు. కంపల్సరీ మీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు ఈ తిప్పతీగ రోజు ఒక 2 ఆకులు మీరు తీసుకొని కనుక గోరెచ్చని నీటిలో కాగబెట్టి కషాయం తయారు చేసుకొని ప్రతిరోజు మీరు తాగినట్లయితే మీరు ఆరోగ్య సమస్యలు ఎలా మెరుగుపడతాయో చూడండి. మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఏర్పడుతుంది, చాలా ఉపయోగపడుతుందండి తిప్పతీగ, పెద్దలు చెప్పినట్టే. సో అన్ని విధాలుగా మీకు పనికొస్తుంది. ఓకేనా? అయితే దీన్ని నేను చెప్పేది ఏంటంటేనండి, కొంతమంది చెప్పడం మర్చిపోయారో లేదో తెలియదు కానీ మీరు లేత ఆకులు మాత్రం అస్సలు తీసుకోకండి. తిప్పతీగ లేత ఆకులు అండి. లేత ఆకులు అంటే ఈ కలర్లో ఉంటాయన్నమాట. కొంచెం మన పసుపు కలరు, కొంచెం పచ్చ కలర్ ఈ కలిపి ఇలా ఉంటాయన్నమాట. కానీ ఏదైతే అక్కడ చూడండి, అక్కడ ఈ ఆకులు చూసారా, ఈ ముదిరిన ఆకులు అండి ఇవి. ఈ ముదిరిన ఆకులు మీరు తీసుకోవాలి. ముదిరిన ఆకులు తీసుకుంటేనే ఆ ఆకులో గుణాలన్నీ కలిగి ఉంటాయండి, నిండా పుష్కలంగా కలిగి ఉంటాయి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ లేత ఆకుల్ని తీసుకున్న కాకుండా మధ్య రకం ఆకు ఉంటుంది చూసారా, ఆకుని తీసుకుంటే మీకు ఆరోగ్య ప్రయోజనాలు కంపల్సరీగా ఉంటాయండి. 100కి 100% ఉంటాయి. కానీ ఇంకా కొన్ని రోజుల తర్వాత అంటే మన ముసలితనానికి వచ్చినప్పుడు మనిషికి చేత కాదు తెలుసా, అలాంటివన్నీ కూడా మీరు యూజ్ చేస్తే ఆ గుణాలన్నీ ఉండవు అన్నమాట. సో కొంతమంది ఏం చేస్తారంటేనండి, తిప్పతీగ తినమని చెప్పారు కదా అనేసి ఈ మంచి అంటే ఈ లేత ఆకులు భలే ఉన్నాయి కదా చూడడానికి ముచ్చట ఉన్నాయి, తెంపుకొని వెళ్ళిపోతారు, తినేస్తారు, ఇక రిజల్ట్ రాలేదేమో అనుకుంటారు. అది రాదండి. ఇంకా గుణాలు దాంట్లో రాలేదు కాబట్టి అది మీకు ఉపయోగం లేదు. మీరు అనవసరంగా తిన్నట్టే అయిపోతుంది అన్నమాట. ఓకేనా? మీరు ప్రతిరోజు ఒక 3 తిప్పతీగ ఆకులు తీసుకొచ్చి కషాయంలాగా తయారు చేసుకొని ప్రతిరోజు సేవించాలి. మీరు చాయ్కి బదులు దీన్ని కషాయం తయారు చేసుకొని మీరు తాగినట్లయితే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కలుగుతాయి. మీరు దేని గురించి ప్రయత్నం చేయాలి అనుకుంటున్నారో అది మీకు కంపల్సరీగా అవుతుందండి. ఇప్పుడు ఇది లోపల నుంచి కదా, బయట నుంచి ఒక ప్రక్రియ అనేది చెప్తానండి. ఒక ఆకు పసరు బ్రహ్మాండంగా ఉంటుంది. దాని గురించి దాదాపు నేను 4-5 వీడియోలు చేశాను. కానీ ఇక మీకు ఈ రెండింటి కలిపి చెప్పలేదు, ఇంకొకటి చెప్తానండి, చూపిస్తానండి. ఓకే, ఇప్పుడు నేను చూపించబోయేది కూడా నేను చాలా వీడియోలో చెప్పాను, కానీ కొత్త రంగంగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ తిప్పతీగ చెప్పాను కదా, సో మీరు కూడా ఏదైతే నేను చెప్పబోతున్నానో దాని ఒక కొత్త రకం ఉంటుంది. అది ప్రయత్నం చేసి చూడండి. మీలో కంపల్సరిగా మార్పు అనేది రాకపోతే చూడండి. ఓకే, ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇదేనన్నమాట. ఓకే, ఇగో చూడండి. దీని గురించి చాలామంది చెప్పారు. మీరేం చెప్పేది బొంగు అనుకోకండి. బొంగు కాదు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆల్రెడీ దీన్ని అయిపోయింది పని అన్నమాట. ఇగో దీన్ని కాయలు అనేసి ఇలా ఉంటాయన్నమాట. ఇది అడవి దొండాకండి. అడవి దొండాకు గురించి మీకు చెప్తాను చూడండి. ఆల్రెడీ దొండకాయలు కాస్తున్నాయి. ఇగో దీని పువ్వులు ఇలా ఉంటాయన్నమాట. అడవి దొండాకు ఇగో ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇగో ఇలా. సో ఇప్పుడు నేను కొత్త రకం చెప్తాను చూడండి. దీనివల్ల ఎటువంటి లాభం ఉందంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ అడవి దొండాకు ఉంది కదా, ఇది తీసుకోండి. ఒక 10-15 తీసుకోండి. ఒక 10-15 తీసుకొని ఒక గిన్నెలో ఒక కేజీ రైస్ ఉడికే గిన్నె తీసుకోండి. అందులో వాటర్ సగం పోసేయండి. వాటర్ పోసేసి అందులో ఒక పిరికెడు ఉప్పు పోయండి. ఓకేనా? దొడ్డు ఉప్పు అయినా పర్లేదు, సన్నగా ఉప్పు అయినా పర్లేదు. అది పోసిన తర్వాత ఏదైతే మీరు తీసుకొచ్చిన దొండాకులు ఉంటాయో, ఈ దొండాకులు 10-15 ఉంటాయి కదా, 10 అయినా తీసుకోండి, 15 అయినా తీసుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకోకండి. ఆ తీసుకొచ్చిన ఆకుల్ని అందులో ఉడకబెట్టండి బాగా. ఓకేనా? బాగా ఉడకబెట్టాలంటే ఎలా ఉడకబెట్టాలో తెలుసా? ఈ మొత్తం కసరు మొత్తం రావాలండి అందులో, అంటే పచ్చగా అయిపోవాలన్నమాట. అది ఇప్పుడు కేజీ రైస్ ఉడికే గిన్నె ఉంది కదా, అది సగం మీరు వాటర్ పోసి ఉడికిస్తారు కదా, అందులో కొంచెం దొడ్డు పిరికెడు వేసుకొని ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి ఒక మన చాయ్ గ్లాస్ అంతా వాటర్ ఉండేటట్టు మరిగించాలి. అలా మరిగించిన రసం వచ్చే చూసారు ఆకుపసరు, ఆ ఆకుపసరులో మీరు కొంచెం ఏదైతే మన ఆముదం నూనె అండి, మీకు అందరికీ గుర్తు ఉంటుంది. ఆముదం నూనెలో ఏదైతే మీరు ఈ తయారు చేసిన ఈ అడవి దొండ ఆకుల పసరిని ముందు చెప్పినట్టు ఆకు పసరిని మీరు ఒక చాయ్ గ్లాస్ ఎడంత వస్తుంది కదా, అందులో మీరు
ఆముదం నూనె కలుపుకొని మీరు ప్రక్రియ చేసుకుంటే మాత్రం బాబా ఇది మామూలు ఉండదండి. ఇటువంటి ప్రక్రియ ఎవరైనా యూట్యూబ్లో చెప్పి ఉంటారా మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తిప్పతీగ లేత ఆకులు కాకుండా ముదిరిన ఆకులు కాకుండా నార్మల్ ఆకులు ఉంటాయి చూసారా, ఆ ఆకులు తీసుకొని 3 ఆకులు కషాయం తయారు చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే మీరు సేవించాలి. ప్రతిరోజు సేవిస్తూ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ అడవి దొండ ఆకులు ఒక 10-15 తీసుకొని 1 కేజీ రైస్ ఉడికే గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో మీరు, నేను రెండోసారి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థం కావడానికి, చాలామందికి బోర్ కొట్టిన అవసరం అనేది అయిపోవచ్చు కానీ మరవకుండా మీకు చెప్తున్నానండి. అలా సగం అదే 1 కేజీ రైస్ ఉడికి గిన్నె ఉంటుంది, ఆ గిన్నెలో సగం వాటర్ పోసేసి అందులో పిరికెడు ఉప్పు పోసుకొని, ఓకేనా, ఈ ఏదైతే తీసుకొచ్చిన 10-15 ఆకులు ఉంటాయో ఆ ఆకుల్ని మీరు బాగా మరిగించి 1 చాయ్ గ్లాస్ ఉంటుంది చూసారా, ఆ గ్లాస్ అంతా అయ్యే నీరు దాకా ఉడికించి ఆ వచ్చిన పసరిని మీరు కనుక ఆముదం నూనెలో కలుపుకొని మీరు ప్రక్రియ చేసుకుంటే మీరు ఆరోగ్యపరంగా ఏదన్నా సరే మీరు మీ శరీరం పైన మీ చర్మం పైన మీరు దాన్ని మీరు కనుక అప్లై చేసినట్లయితే దృఢమైన చర్మం దృఢమైన శరీరం అనేది ఖచ్చితంగా అవ్వడం జరుగుతుంది. ఇది పెద్దలు చెప్పిన మాట, ఇది నాటు ప్యూర్ నాటండి. ఈ రకంగా ఎవరూ చెప్పలేదు. దొండాకు అనేసి చాలా బెస్ట్ అండి. ఎముకలు కూడా చాలా గట్టిగా పడతాయండి ఎక్కడైతే మీరు ఈ దొండాకు పసరిని ఈ విధంగా అప్లై చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలిసిపోద్ది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది నెంబర్ 1 ప్రక్రియ అన్నమాట. ఈ 2 విధాల ఈ 2 ఆకులతో మీకు శరీరానికి మంచి అద్భుతమైన వసరుగా మీరు తీర్చిదిద్దుకోండి, బ్రహ్మాండంగా అవుతుంది. ఇది పూర్వం మన పెద్దలు చేసిన ప్రక్రియ అనండి. ఇది ఒక మనిషి గట్టితనానికి శరీరం మంచిగా ఉండడానికి ఇది ప్రయత్నం అన్నమాట, చేసిన ఆ కొత్త ప్రయోగం అన్నమాట. ఇది ఎవరికి తెలియదండి, కాకపోతే మీరు పెద్దలను అడగండి. ఈ రకంగా మాత్రమే మీకు ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఓకేనా. సో ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది, ఇంకా సమాచారం ఇవ్వాలి అంతే సంగతులు. కానీ సమాచారం అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మళ్ళీ రిటర్న్ అనేది అవుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎవరైనా సరే యూజ్ చేయాలి అనుకుంటే పెద్దలను అడిగి యూజ్ చేయండి. మీరు స్వతహాగా నేను వీడియోలో చెప్పాను కాబట్టి మీరు ప్రయత్నం చేయడానికి ముందుకు రాకండి, ఎందుకంటే ఇది మీకు అందరికీ తెలిసి మీరు పెద్దలను అడిగి చేసుకుంటారని నేను అన్నీ చెప్తున్నాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పటిదాకా ఎవరైతే కొత్త వాళ్ళు చూశారో కొంతమంది సబ్స్క్రైబర్ అయితే 4 లక్షల మంది సబ్స్క్రైబ్ అవుతారు, తొందరగా మీరు 4 లక్షల్ని దాటేస్తారని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. వీడియోని లైక్ చేయండి, లైక్ చేయకపోతే షేర్ చేయండి. మేము నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.